రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలనగా మేము ఇంతకుముందు కూడా చెప్పినాం. ఇప్పుడు పూర్తిగా తేటతెల్లమైంది. దళితుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక తేలిక స్వభావం ఉంది. దళిత కులంలో ఎవరు పుడతారు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగంలో దళితులకు రావలసినటువంటి వాటాతో పాటు చట్టాలను కూడా ఆయన అపహాస్యం చేస్తున్నాడని కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. అదే కాకుండా దళితులకు రావలసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రావటం లేదు అని కూడా మేము చెప్పడం జరిగింది. దానితో చెబుతూ ఇంతకుముందు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సంక్షేమానికి పెద్దపీట వేశారు. సప్లాన్ అనేది లేకపోయినా నోడల్ ఏజెన్సీని పెట్టి ఈ రాష్ట్రంలో దళితుల అభ్యుదయం కోసం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పనిచేశారని కూడా చెప్తానన్నాం. దాంతోపాటు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనను మర్చిపోతా ఉన్నాడు. కొత్త రాజ్యాంగంలాగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా ఉన్నాడని కూడా తెలియపరుస్తూ ఉన్నా. దానికి అనేకమైన ఉదాహరణలు పోకొల్లలు ఇంతకు ముందే చెప్పాం. ఈ రాష్ట్రంలో కొత్తగా రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కొని అసైన్మెంట్ భూములు లాక్కొని దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్ ఇవ్వలేదని, దళితులకు భూములు లాక్కున్నప్పుడు కానీ నివాసయోగ్యమైనటువంటి గ్రామ కంటకాల్లో భూములు లాక్కొని కానీ ఆల్టర్నేటివ్ కూడా చూపించినటువంటి పరిస్థితి కానీ, రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి కాంపన్సేషన్ కానీ కూడా దళితులకు సరిగా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. దానిలో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ప్రక్కదోవ పట్టడానికి జీవోని తీసుకొచ్చాడని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు కొంతమంది దళిత నాయకులను కొనుక్కొని కొంతమంది దళితులను మోసం చేసినటువంటి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కొనుక్కొని పదవులిచ్చి దళితులను పూజిస్తానికి నటన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఆ నాయకులకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో భజన పరులు, అధికారం ఉన్న పార్టీలో తొత్తుగా కాళ్ళ పట్టుకొని దళితులను మోసం చేసే నాయకులు కూడా నేను అంటా ఉన్నా. ఒక్క జూపూడి ప్రభాకర్ రావు దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లాలో శాసనసభ్యురాల వరకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని పొగిరినటువంటి ఆ నోళ్లు చంద్రబాబు పాదాల దగ్గర గొంగళ పురుగుల్లాగా పడుకొని దళితులను మోసం చేస్తూ ఉన్నారు. ఈ తంతంతా ఒక ఎత్తు అయితే దళితులు బ్రతకటానికి, దళిత నాయకులు తిరగటానికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అనేకమైన ఉదాహరణలు ఇంతకుముందు చూపించాము. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దళిత చట్టాలను అపహాస్యం చేయటం, దళితులకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ దళితులకు ఒక పక్క అన్యాయం చేస్తూ ఉన్నత కులాల మీద దొంగ కేసులు పెట్టి వాళ్లను అణచటానికి కూడా వెనుకాడకుండా మా చట్టాలను వాడుకున్నటువంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. అదే కోణంలోనే ఈరోజు పత్రికలు అందరూ చూశారు. విజయనగరం జిల్లాలో కూడా దగ్గర ట్రైబల్ ఏరియా ప్రాంతం పార్వతీపురంలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి పేదలకు దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకుని నడవాలన్న ఆలోచన వెళ్ళినటువంటి
జమ్మాన ప్రసన్న కుమార్. ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిజైన్ చేసి వెళ్ళి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసి అక్కడ శాసనసభకు పోటీ చేశాడు, ఓడిపోయాడు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇన్ఛార్జిగా ఉండి నియోజక ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని మేమంతా ఏకొరవ పెడతా ఉన్నాం. స్వయానా మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అనేక ఉద్యమాలు గిరిజన ప్రాంతాల్లో చేశాడు. గిరిజనులను మోసం చేస్తూ ఉన్నారు. గిరిజన చట్టాలు అపహాస్యమవుతా ఉన్నాయి. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా ఇవ్వటం లేదు. బాక్సాట్ ఇవ్వడానికి దొంగ జీవోలు తీసుకొచ్చారు. గిరిజనుల బ్రతకటానికి నిలువ నీడటానికి ఆస్కారం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. గిరిజనులకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి ట్రైబల్ అడ్వైజరీ బోర్డుని ఈ రోజుకి ప్రకటించకుండా ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నీచ సంస్కృతి ఉందని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూశాం. ఆ కోణంలోనే గిరిజనులకు అండగా ఉండాలని మా నాయకుడు జమ్మాన ప్రసన్న కుమార్ ఒక పాదయాత్ర చేసి ఆ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారస్తులకు 2016లో అప్పళంగా 800 ఎకరాలు మీరు కట్టబెడితే గిరిజనులకు తాగటానికి నీళ్లుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లుండదు, బతకడానికి అవకాశం లేని ప్రాంతం కోసం ఆయన ఉద్యమం చేస్తూ ఉంటే ఉద్యమాన్ని ప్రక్కదోవ పట్టాలని, గిరిజనులను దళితులను భయప్రాంతులు చేయాలని, గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుండా మోసం చేయాలని ప్రభుత్వం ఒక కుట్రబన్ని గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాం చేస్తున్న మా నాయకుడు ప్రసన్న కుమార్ని ఎక్కడో రాత్రిపూట 5 గంటలకు అరెస్ట్ తీసుకొని పోలీసు వాళ్ళు జీపెక్కించుకొని సుదూర ప్రాంతాలకు, కొండ ప్రాంతాల్లో గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి నైట్ 12 గంటల దాకా ఉంచి అక్కడి నుంచి ఇంకా ట్రైబల్ ఇంటీరియర్ ప్రాంతం తీసుకెళ్ళి తెల్లవార్లు గుమ్మలక్ష్మీపురంలో ఒక గదిలో బంధిస్తాం, వేరే స్టేషన్లో ఒక గదిలో బంధిస్తాం. తర్వాత తెల్లవారుగట్ట 12:30, 1 గంట, 3 గంటలకు బయటకు తీసుకొని వస్తూ ఉంటే దళితులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిని ఈ విధంగా భయప్రాంతులు చేసి అగౌరవపరిచి ఈ రాష్ట్రంలో ఇక మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర పన్ని స్వయానా ఒక సమన్వయకర్త శాసనసభకు, అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వ్యక్తిని మీరు భయప్రాంతులు చేసి మీరు అడవుల్లో తిప్పుతూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థను మీ జేబు సంస్థగా తీసుకొని మేము అడుగుతా ఉన్నాం. ఏ పోలీసు మీద, ఏ అధికారి మీద మాకేమీ వ్యతిరేకత లేదు. చట్టాలను గౌరవించాల్సినటువంటి వాళ్ళు, చట్టాలను రక్షించాల్సినటువంటి పోలీసులను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక జేబు సంస్థగా వాళ్ళను కూడా భయపెట్టి అధికారం అడ్డం పెట్టుకొని వాళ్లతో అనేక అకృత్యాలు, దళితులను భయప్రాంతులు చేసే, గిరిజనులను భయప్రాంతులు చేసే ఒక క్రీడ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. అందుకనే ప్రసన్న కుమార్ని సాయంత్రం 5 గంటలకు తీసుకున్నటువంటి హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్రసన్న కుమార్ని రెండవ రోజు 4:30, 5 గంటలకు మీరు తీసుకొచ్చారంటే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, తినటానికి ఏమి లేకుండా, అతనికి డిహైడ్రేషన్ ఉన్నా కూడా పట్టించుకోకుండా మీరు చేసినటువంటి ఈ యొక్క రాక్షస క్రీడ దళిత గిరిజనుల యొక్క నాయకుల మీద, దళిత గిరిజనుల ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒడిగట్టుకుంది. వీటన్నిటికీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాపారస్తుల్లాగా దళితులను కొనటానికో, ఒక రాక్షస క్రీడను ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళటానికి, అఘాయిత్యాలు పురికొల్పటానికో, దళితులు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి అవకాశం లేకుండా చేయటానికో, దళిత చట్టాలను చుట్టాలుగా తీసుకొని సున్నా చుట్టే విధంగా మా చట్టాలను భక్షిస్తానికో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నాడు. గమనించమని అడుగుతా ఉన్నాం. దళితులను మోసం చేసే రాజకీయ నాయకులు కూడా ఊరిలోకి రానియద్దు. ఈరోజు రాబోయే రోజుల్లో దళితులు ఈ రాష్ట్రంలో తల ఎత్తుకు తిరిగే విధంగా చేయడానికి మీరంతా సమయత్తమవ్వాలని, దళితులకు అండగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కంకణబద్ధుడై పనిచేస్తాడని, సమాజం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందిందని చెప్పడానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి, ఉండడానికి నీడ కల్పించినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడే అభివృద్ధి దిశగా ఆ ప్రాంతాలు కానీ ఆ రాష్ట్రాలు కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. దురదృష్టం, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల తీరుతెన్నులు చూస్తూ ఉంటే ఏ ఒక్కటి కూడా పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాల్లాగా తీసుకున్నటువంటి పరిస్థితిలా. స్మార్ట్ సర్వే పేరుతో చేసినటువంటి ఆ సర్వే ద్వారా ఇవాళ ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల ఎంపిక సంబంధించి అడుగడుగునా కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, రేషన్ కార్డులకు సంబంధించి పేదవాడికి కడుపు నిండా తినడానికి, పేదవాడు మార్కెట్లో బియ్యం లాంటి వస్తువులు కొనుక్కొని తినలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆశగా రేషన్ షాపుల వైపు చూస్తూ ఉంటే ఇవాళ రేషన్ కార్డులకి సంబంధించి మీరు ఏదైతే జన్మభూమి కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తా ఉన్నారో ఆ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తీసుకుని వాళ్ళ చౌకుటి పోల్ దగ్గరికి వెళ్తా ఉంటే చౌకుటి పోల్లో ఏ ఒక్కరికి కూడా ఇవాళ బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా కనిపించట్లా. అధికారులు అడిగాం, ఇదేమి అన్యాయం, బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారే రేషన్ కార్డులు ఇచ్చామని, ఎందుకు రేషన్ కార్డులకి సంబంధించి ఇవాళ డిపోల్లో సరుకులు ఇవ్వట్లేదని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే నిజంగా ఇవాళ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఏ ఒక్కరికైనా కూడా 125 cc బైక్ ఉంటే రేషన్ కార్డులో సరుకులు ఇవ్వరట. 750 అడుగుల చదరపు అడుగుల ఇల్లు ఉంటే, ఇంటి పన్ను కడతా ఉంటే వాళ్ళకి సరుకులు ఇవ్వరట. 500 రూపాయల పైన కరెంటు బిల్లు కడితే వాళ్ళకి సరుకులు ఇవ్వరట. సంవత్సర ఆదాయం 60,000 రూపాయలు ఉంటే వాళ్ళకి సరుకులు ఇవ్వరట. మెట్ట 4 ఎకరాలు ఉంటే వాళ్ళకి సరుకులు ఇవ్వరట. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఏ దిశగా మీరు పరిపాలన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ పేదవాళ్ళకి సంబంధించి నెలకు 60,000 రూపాయల సంపాదన, అది బ్యాంకుల ద్వారా తీసుకుంటే ఇవ్వరట. అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్క ఉద్యోగం చేస్తున్నా కూడా, అటెండర్ పని చేస్తున్నా కూడా వాళ్ళకు కూడా సరుకులు ఇవ్వరట. అసలు మీకు బుర్రుందా అని అడుగుతా ఉన్నా. 60,000 రూపాయల ఆదాయం సంవత్సరానికి లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. కూలి పనులకు వెళతా ఉంటే 300 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఇస్తా ఉన్నారు. ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, మీరు బ్యాంకు లావాదేవీలు తప్ప క్యాష్ లావాదేవీలు చేయొద్దని చెప్పి ఒక ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళ కూలి పనికి వెళ్ళినా కూడా ఆ కూలి పనికి సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకుల్లో వేస్తూ ఉంటే నెలకి రోజుకు 300 రూపాయలు సంపాదిస్తే అసలు నెలకి సంపాదన ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారని అడుగుతున్నా. 60 రూపాయలు సీలింగ్ పెట్టారే అంటే ఒక పేదవాడు కూలి పని చేసుకునే ఏ ఒక్క పేదవాడు కూడా ఆసామి డబ్బులు బ్యాంకులు వేస్తే ఆ బ్యాంకులు డ్రా చేసుకుంటే వాళ్ళెవ్వరికి కూడా వాళ్ళ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సరుకులు తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితులు. ఇంకో పెద్ద ప్రమాదం కూడా, తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఏ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం చేయరు. అంటే పేదల్ని ఏం చేద్దామనే ఆలోచనతో ఈ పథకాలు పెడుతున్నారని అడుగుతా ఉన్నా. మొన్నటి వరకు కూడా గృహ నిర్మాణానికి సంబంధించి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఎవరట, 2 వీలర్ ఉంటే ఎవరట, ఏసీ ఉంటే ఎవరట, 3 గాళ్ళ ఆటోలు ఉంటే వాళ్ళకి ఎవరట గృహాలు. అసలు ఏ దిశగా పరిపాలన చేస్తున్నారు, ఎవరి కోసం పరిపాలన చేస్తూ ఉన్నారు? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథకాలు పెడుతున్నారా, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల కోసమే
మా ఈ ప్రభుత్వం ఏర్పాటైంది, వారి కోసమే మేము పనిచేస్తామనే భావంతో మీరు ముందుకు సాగుతున్నారని అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రమాదం కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకు మాత్రమే పరిమితం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది గతంలో ఉన్నటువంటి కార్డులకు సంబంధించి కూడా ఇదే విధానాన్ని తీసుకురాబోతున్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీ ఆలోచన తప్పు, మీ విధానం తప్పు. ఈ విధానంతో ముందుకు సాగితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగుతున్నారేమో. ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి అన్యాయం జరిగినా నష్టం జరిగినా ఆ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదో చరిత్రలో చెప్తారు హిట్లర్ పరిపాలనని, ఆ పరిపాలనకు మించినటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రజల పక్షాన ఉద్యమించడానికి ఉన్నాం. ప్రజలకి అన్యాయం జరిగితే న్యాయం జరిగేంత వరకు కూడా ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమాలను తీసుకుంటామన్న విషయం కూడా ఈ సందర్భంగా చెబుతూ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతో చూడు చంద్రబాబు అడుగుతా ఉన్నాం. నువ్వేదో సొంత ఆలోచనతోనో లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనే ఆలోచనతో పరిపాలన చేస్తే మాత్రం అది ఊరుకునే ప్రసక్తే ఉండదన్న విషయం కూడా మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.